తెలంగాణలో రైతు రుణమాఫీ విధానంలో సరికొత్త మార్పు తీసుకొచ్చారు. రుణమాఫీ కోసం గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై రైతు రుణమాఫీ మొత్తాలను నేరుగా రైతులకు చెక్కుల రూపంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 25,000 లోపు రుణాలున్న రైతులకు ఒకే విడతలో మార్చి నెలాఖరులోగా చెక్కుల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ రకమైన రైతులు రాష్ట్రంలో 5,83,916 మంది ఉన్నారని, వీరందరికీ 100% ఒకే దఫా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మార్చి నెలలోనే స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కోసం 1,198 కోట్లు కేటాయిస్తున్నామని హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ రైతులకున్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా గత ఎన్నికల్లో కూడా రైతు రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆర్థిక మాంద్యం ముందరి కాళ్లకు బంధం వేస్తున్నప్పటికీ లెక్క చేయకుండా రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రుణమాఫీ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం రైతు బంధు సాయాన్ని పెంచినట్లు చెప్పారు. ఎకరానికి ఏడాదికి 10,000 చొప్పున సాయం అందించడం జరుగుతోందన్నారు. రైతు బంధు ద్వారా 2018-19 సంవత్సరానికి వానాకాలంలో 5,235 కోట్ల రూపాయలను, యాసంగిలో 5,244 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయంగా అందించామన్నారు. రైతు బంధు కోసం 14,000 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. రైతులు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల బీమా మొత్తాన్ని అందించే విధంగా రైతు బీమాను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు పేరిట 2,271.50 పైసల ప్రీమియాన్ని ఎల్ఐసికి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ రైతు బంధు సాయాన్ని ఎకరానికి ఏడాదికి 10,000 రూపాయలకు పెంచి అందిస్తున్నది. రైతు బంధు ద్వారా 2018-19 సంవత్సరం వానకాలంలో 5,235 కోట్ల రూపాయలను, యాసంగిలో 5,244 కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందించింది. 2019-20లో ఎకరానికి 10,000 చొప్పున 12,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించి రైతులకు పంపిణీ చేయడం జరుగుతున్నది. మరోపక్క రైతు రుణమాఫీకి 6,225 కోట్లు, రైతు బీమాకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. రైతు బీమాకు 1,141 కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. 25,000 లోపు రుణాలున్న రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తామని తెలిపారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో లీటర్కి 4 రూపాయల ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఏ రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి వెనువెంటనే 5 లక్షల రూపాయల బీమా మొత్తం అందే విధంగా ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. 18 సంవత్సరాల వయసు నుండి 60 ఏళ్ల వయసు ఉన్న ప్రతి రైతుకు బీమా సదుపాయాన్ని వర్తింపజేస్తున్నది. రైతుల మీద ఒక్క పైసా కూడా భారం వేయకుండా ప్రతి రైతు పేరిట 2,271 రూపాయల 50 పైసల ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఎల్ఐసి సంస్థకు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నది. రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు ఆధారపడి జీవనం సాగిస్తున్న వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించిందన్నారు. వ్యవసాయ అభివృద్ధి విధానంలో రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.